హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కమతం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ మన చైల్డ్హుడ్ మెమరీస్, మెయిన్లీ నా చైల్డ్హుడ్ మెమరీస్, నేను ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేశానో ఆ ప్లేస్కి తీసుకెళ్తా. సో నేను పుట్టి పెరిగిన ప్లేసు ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ మా ఫామ్ ప్రజెంట్ ఈ సీజన్లో ఎలాగా ఏ కూరగాయలు ఏ పంటలు పండిస్తున్నామో చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది కొంతమంది జస్ట్ ల్యాండే కదా ఆర్ ఫార్మింగే కదా అనేసి అనుకుంటారు. బట్ కొంతమందికి అయితే కౌంట్లెస్ మెమరీస్ ఉంటాయి. సో నా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటూ ప్రజెంట్ ఫామ్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి ప్లస్ ఏం పండిస్తున్నామో చూద్దాము. ఫస్ట్ అయితే టమోటాస్ వేసామండి. టమోటాస్ వేసిన ప్లేస్లోనే సైడ్కి కొద్దిగా గోర్చిక్కుడు అండ్ బీరకాయలు అండ్ అలసంద చెట్లు ఇలాగ కొన్ని కూరగాయలు వేసుకుంటామండి. అవి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇంటికి సరిపోతాయి, ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మిగిలితే అవి అమ్మేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది జొన్నకర్రలు, ఇవి ఆవుల కోసము ఇలా కొద్దిగా చల్లారు. చూడండి ఎంత గ్రీనరీ, ఆ నేచర్ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగుంటుంది. ఇలా వీడియోలు చూడడం కన్నా డైరెక్ట్గా ఇంకా అడ్మైరింగ్గా అనిపిస్తుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను పొలం దగ్గరికి వెళ్ళానంటే. ఇక్కడ చూడొచ్చు పరింది చెట్లు వేసినారు. ఇంకో సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు, ఒక్క మ్యాంగో ట్రీలోనే ఒక 2-3 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ పండించారండి. అది కానీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదే అండి ఆ చెట్టు. మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. ఐ థింక్ కింద ఇక్కడ ఉన్నవి ఇంకో టైప్ అనుకుంటాను. అండ్ ఇక్కడ ఒక సైడ్కు ఒక మ్యాంగో ఉందండి, అదొక టైపు. మేమైతే ఎక్కువ టైము ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు. లైక్ బంకమట్టి తీసుకురావడం కానీ, బొమ్మలు చేయడం కానీ. అంటే ఇంకా అమ్మ నాన్న తెలిసిందే కదా, మనల్ని నీడలో పెట్టేసి వాళ్ళు పని చేస్తుంటారు. సో ఇక్కడ కొంచెం నీడ ఎక్కువ ఉంటుంది అనేసి మమ్మల్ని ఇక్కడ పెట్టేసేవాళ్ళు. అండ్ ఇక్కడ మేము మా అన్న నేను ఇంకొంచెం ఎక్కువ ఫైట్స్ చేసుకోవడం, గొడవ పడడం, మళ్ళీ ప్యాచప్ అవ్వడం, అలా చాలా మెమరీస్ ఉన్నాయి. అవునండి, మీరెవరైనా కానీ మునగాకు తాలింపు తిన్నారండి? నాకైతే చాలా ఇష్టం అది. ఇంటికి వెళ్ళినప్పుడల్లా చేసుకొని తింటుంటాను. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎంత మంచిగా అనిపించిందండి. చుట్టూ గ్రీన్ లీవ్స్, మధ్యలో ఒక ఫ్లవర్ రావడం. ఇప్పుడు మనం చూసింది కానీ ఒక టైప్ ఆఫ్ ఆకుకూర, అది కానీ హెల్త్కి చాలా మంచిదని చెప్తారు. మేము ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి లాస్ట్ టైం చామంతి చెట్లు నాటినాము. అవి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత వాటిని అలాగే పెట్టడం వల్ల మళ్ళీ చిగురు వచ్చి దెన్ ప్రజెంట్ చిన్న చిన్న పూలు కాస్తుంది. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ పపాయ చెట్లు వేశారు.
అవునండి. సమ్మర్ వస్తే ఎంతమందికి గుర్తుందండి మ్యాంగోస్ తీసుకొని వెళ్ళి రా మ్యాంగోస్ ప్లస్ పచ్చిమిర్చి ఉప్పు కొంచెం వేసి మంచిగా దంచేసి తినేవాళ్ళు. మీరు అలాగ చేశారా ఎప్పుడైనా? ఇన్ కేస్ చేసింటే కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కాకర చెట్లు. అండ్ ఇలాగ పేపర్ వేసి దాన్ని మనం పొలం చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లస్ పాయింట్, మాన్యువల్ వర్క్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు చాలా వరకు. లేదంటే చాలా ఎక్కువ మాన్యువల్ వర్క్ ఉంటుంది. అన్నెసరీ గడ్డి అదంతా రావడం, వాటినంతా క్లీన్ చేయడం అదంతా ఉంటుంది. అండ్ ఆల్సో మేమైతే డ్రిప్పింగ్ సిస్టమ్ ఫాలో అవుతాము. సో దట్ మనం వాటర్ అనేది సేవ్ చేయొచ్చు. అంటే వాటర్ వేస్టేజ్ అంత ఎక్కువ ఉండదు. ఇక్కడ చూడొచ్చండి ప్రజెంట్ మా పంటలో ఏ కూరగాయలు పండినాయి, వాటిని అన్నీ తీసుకొచ్చి ఇలాగా పెట్టి వీటిని బల్క్గా అమ్మేస్తామండి. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో కదా ప్లేసు. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసి ఉంటాను. లైక్ ఇక్కడ దానిమ్మ చెట్లు వేశారు. అవి ఇప్పుడిప్పుడు చిన్న చిన్న పూత వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పూతలు వస్తున్నాయి. సో ఫస్ట్ ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చి అండ్ దెన్ మనకి పోమోగ్రానైట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మేము వంకాయ చెట్లు అండ్ దెన్ బీరకాయ చెట్లు వేసామండి. మీకు ఇంకొక చిన్న మెమరీని షేర్ చేస్తానండి. మేమైతే సమ్మర్ హాలిడేస్లో స్కూల్ వదిలేది ఆలస్యము. ఇంటికి రావడం, బ్యాగ్ ఇంటి దగ్గర వేయడం, పొలం దగ్గరికి రావడం, అప్పుడు ఇంకా ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు. పొలం దగ్గరే కూర్చొని ఫుడ్ని తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళము. అలాంటి అదృష్టాలు మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో తెలీదు. చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటి మూమెంట్స్ని. మెయిన్లీ నాకైతే రాగి సంగటి, పెరుగన్నం, కొద్దిగా చింతకాయ చట్నీ సంథింగ్ ఏదైనా సైడ్కి ఉంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. మీ చిన్నప్పుడు మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఈ ప్లేస్లో ప్రీవియస్గా అయితే పూల చెట్లు వేసేవాళ్ళము. లైక్ కనకాంబరాలు కానీ మల్లి చెట్లు కానీ అట్లా ఉండేటివి. వాటిని తీసేసి ఇప్పుడు మ్యాంగో ప్లాంట్స్ అయితే వేసాము. అండ్ దెన్ ఇక్కడ ఇవన్నీ అండ్ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ మాకు బావి ఉంటుంది ప్లస్ బోర్ కానీ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము కొద్దిగా అరటి చెట్లు, నిమ్మ చెట్లు అండ్ టెంకాయ చెట్లు. ఇక్కడ ఒక మెమరీ ఉందండి. మేము కొద్దిగా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఈ టెంకాయ చెట్లు చిన్నగా ఉండేటివి. సో మనం కింద నుంచినే టెంకాయలని కట్టెతో తోస్తే కింద పడేటివి. అలాగా పడిన వాటిని మేము కొట్టుకొని దెన్ ఆ వాటర్ తాగేవాళ్ళం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా అన్న కొట్టించేవాడు. నేను ఎప్పుడైతే మా అన్న మీద కోప్పడ్డము లేదా ఫైట్ చేయడం జరిగినప్పుడు కొంచెం నన్ను ఇరిటేట్ చేసి మళ్ళీ ఫైనల్గా అయితే కొట్టించేవాడు. నాకైతే ఆ మెమరీ చాలా వచ్చింది ఈ ప్లేస్ చూసిన వెంటనే. లాస్ట్లో కొద్దిగా రియల్ వాయిస్ అనేది పెట్టానండి. అంటే బర్డ్స్ చాపింగ్ అండ్ నేచర్ సౌండ్స్ అవన్నీ. దానిని మీరు కానీ ఫీల్ అవ్వండి. చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకి ఎన్ని బర్డెన్స్ ఉన్నా అవన్నీ మర్చిపోతాము.
ఐ హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైనా గుర్తుంటే కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై కమతం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.